పోకపోవడం ఉండదు. ఏదో మొహమాటానికి పోతారు, పోలేరు. మూడోది ఏమైందంటే అనవసరంగా ఈ చిచ్చు రేపింది ఎవరంటే మనకు రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చే ఎన్నికల కోసం ఎందుకు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది? ఏం పని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మొన్నటి ఎన్నికల్లోనే 2023 ఎన్నికలు 2 టికెట్లు అడిగారు. నాకు నా కూతురికి ఇవ్వమన్నారు. భర్తకి ఇవ్వమని చెప్పలే. నాకు నా కూతురికి ఇవ్వమన్నారు. భార్యాభర్తలు అంటే కష్టం. భార్యాభర్తలకు ఇవ్వలేదా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఇద్దరికి టికెట్లు ఇచ్చింది కదా. మరి ఆ సాంప్రదాయం లేదా మరి కాంగ్రెస్ పార్టీలో? తండ్రికి కొడుకు ఇచ్చింది కదా. మైనంపల్లి హనుమంతరావుకు మనకి మల్కాజిగిరి, అట్లాగే మన రోహిత్ కి ఏమో మెదక్ ఇచ్చారు కదా. ఒకటి తండ్రి కొడుకులే కదా వాళ్ళు కూడా. అందుకని నాకు తల్లి బిడ్డకి ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది. ఇవ్వలేదు సార్. వీటి ఎపిసోడ్ లో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి సార్. అంటే కొన్ని మనం గతంలో చూసుకుంటే ఒక వైఎస్ఆర్ లాంటి బలమైనటువంటి నాయకులు గతంలో నేదురుమల్లి మీద కౌంటర్లు వేయడమా, వాళ్ళని విమర్శించడమా, లేదంటే చెన్నమనేని పైన విమర్శించడమా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి ఒక సీనియర్లను ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆ లెగసీ వేరు, ఆ స్టేచర్ వేరు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి, ఎంతైనా ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక మంత్రి కూతురు, పార్టీలో కనీసం సభ్యత్వం ఉందా లేదన్న విషయం అట్లా ఉంచితే, ఒక మంత్రి కూతురే టార్గెట్ చేసి సవాల్ విసిరేటువంటి స్థాయి వస్తుందంటే, సో ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? నాయకత్వ లోపం జరుగుతుందా, లేదంటే స్టేచర్ మిస్ అవుతుందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు కక్కిన వాళ్ళు కక్కుతున్నారు, కానీ చాలా మందికి అసంతృప్తి ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే పచ్చ కాంగ్రెస్ గా మారుస్తున్నాడు, అచ్చ కాంగ్రెస్ పోతుంది. వాళ్ళు ఫిరాయింపుదారులే వెటికాకుండా ఉన్నారు. వాళ్ళకి పెద్ద సమస్య కాదు, కానీ వాళ్ళది కూడా సమస్య రేపు పొద్దున వస్తుంది. చూడండి ఇప్పుడు ఏమంటున్నానంటే ఇవన్నీ ఆల్రెడీ వచ్చింది ప్రచారం చేస్తున్న కామెంట్స్ కానీ, లేదంటే జగిత్యాల సంజయ్ మధ్యలో చేసినటువంటి కామెంట్స్ ఏమైనా అట్లాగే ఉన్నాయి కదా. దాన నాగేందర్, మన కృష్ణమోహన్ రెడ్డి, మన గద్వాల ఎమ్మెల్యే, ఆయనకు వ్యాఖ్యలు చేసిండు. అట్లాగే సొంత పార్టీలోనే అనిరుద్ధ్ రెడ్డి చేస్తున్నాడు కదా, చూస్తున్నాం కదా మనం. అంటే ఎక్కడ ఆగింది అంటున్నాడు. సొంత పార్టీలోనే చేస్తున్నారు. ఒక్కడే సబ్సైట్ అయింది ఎవరంటే జగ్గారెడ్డి సబ్సైట్ అయింది. ఎందుకంటే ఆయనకి ఏదో పార్టీ పదవులో లేకుండా అక్కడక్కడ పెత్తనం ఇచ్చి పెద్దరికం అంటారు కదా, అట్లా అప్పచెప్పినని నేను అనుకుంటున్నాను. ఏది కొన్ని పంచాయతీలు ఇచ్చడానికి ఓమని చెప్పడం, జగ్గాన్ని అనడం, మొన్న సంగారెడ్డిలో మీటింగ్లు పెట్టి జగ్గాన్ని మీరు కోల్పోయారని ప్రజల ముందు అనడం. ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి అతి వాచాలత్వంతో కొన్ని సమస్యలు తీసుకుంటాడు. ఈ మాట అంటున్నాడు వర్షంగా ఉంది. అతి వాచాలత్వం అంటాం. అవసరం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొన్న సంగారెడ్డిలో అదే మాట్లాడిండు, కాకపోతే అది అనుకూలంగా మాట్లాడిండు. ఎవరికి? జగ్గారెడ్డికి. అక్కడ చింత ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక అక్కడ మాట్లాడితే వెళ్ళింది. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా ప్రకాష్ రెడ్డిని మళ్ళీ టికెట్ ఇస్తే ఎందుకు అనాల్సి వచ్చింది? టికెట్ ఇచ్చే అధికారం నీకు లేదు, ఎందుకు అధిష్టానం చూసుకుంటారు. ఎందుకంటే మొన్న కొండా సూర్యకి బిడ్డకు తండ్రికి, భర్తకు భార్య కానీ లేకుంటే తల్లికి బిడ్డ కానీ ఏమంటే కూడా ఇవ్వలే కదా, అది అధిష్టానం చూసుకుంది కదా. ఈయన ఎందుకు జోక్యం చేసుకున్నాడు అనవసరంగానే మాట వస్తుంది. అందుకని చాలా పరుషంగా మాట్లాడింది. డైపర్లు వేసుకునే వాళ్ళ నాయకులను ఎట్లా తీస్తారు? నడవ చేతనైతే లేదు. ప్రకాష్ రెడ్డి గారి గురించి అన్నది కదా, అమైతే అట్లాగే డైరెక్ట్ గా అసలు నువ్వు గెలుస్తావా నువ్వు అనే మాట్లాడు ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నారు. చాలా పరుషమైన మాటలు. సీఎం ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఈ కామెంట్స్ ఉన్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తారా అని చాలా పెద్ద సవాల్ ఇది. అంతే కదా, నువ్వు వచ్చి ప్రచారం గెలిపి చూద్దాం, నేను ఇండిపెండెంట్ టికెట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్ పోటీ చేస్తా, నేను గెలుస్తా అనే మాట ఎప్పుడో కాదు, మళ్ళీ ఎన్నికలు పెడితేనే రాజీనామా చేయించి రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు పరకాల విషయంలో వాళ్ళకు కొండా కుటుంబానికి ఒక అడ్వాంటేజ్ శ్రీకాంత్ ఏంటంటే, గతంలో సాయంపేట నియోజకవర్గం పరకాలగా మారిపోయింది ఆల్మోస్ట్, అంతే కదా. ఆ పరకాల నియోజకవర్గం కొంత భాగం ఇందులోకి ఉన్నది, కొంత భాగం భూపాలపల్లి. చలివాగు దాటినాక పరకాల ఊరు దాటితే కాన్స్టిట్యున్సీ భూపాలపల్లి అయింది. దీని గానే కాదు, పరకాల ప్రాపర్ లక్ష్మీపూర్, ఇటుపక్క కమలాపూర్ మండలం నుంచి ఇటుపక్కదంతా కూడా పరకాల నియోజకవర్గం అయింది మనకు కదా. అందుకని ఏమంటున్నానంటే, ఏదైనా సరే కొండా సురేఖ ఒక కొండను ఢీ కొడుతుంది. కొండన ముఖ్యమంత్రి కొండే కదా, ఇప్పుడు ఎంత అనుభకుడైనా ముఖ్యమంత్రి కదా. తల పగులుతుందని తెలిసి కూడా ఢీ కొడుతున్నారు. అయితే అది పోతే వెంట్రుక పోతుంది, లేకపోతే కొండ వస్తుందనే కదా, అంతే కదా. పేరులో కొండ ఉంది కనుక రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు కూడా కొంచెం తెలంగాణ ఇటువంటి ఫ్యాక్షన్లు ఇవి తక్కువ ఉంటాయి. అటువంటిది వాళ్ళ మీద సినిమా తీసింది కదా కుటుంబం మీద కాదు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మొదటి నుంచి కూడా. 2 వర్గాలు, బలమైన వర్గాలు ఉన్నాయి. 2 వర్గాలు ఆ కులానికి సంబంధించిన 2 మున్నూరు కాపు, ఒకటి పద్మశాలి, 2 వర్గాలు ఉన్నాయి. ఇవాళ రాజకీయాల్లో నేను హేతువాదిని కొన్ని మాట్లాడొద్దు అనుకుంటే కానీ తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది. 2 వర్గాలు ఉన్నాయి. బీసీ కార్డు ఒకటి ఉన్నది. మిగతా వాళ్ళందరూ మంచి చెట్టు రెడ్లకు మిగతా అగ్రవర్ణాలకు వీళ్ళకు పోటీ వచ్చినప్పుడు చూసుకుంటారు కదా. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ఇచ్చిన వాళ్ళకి ఇస్తే ఇంకో మాట అన్నది, నువ్వు 21 ఏళ్లకే ఎమ్మెల్యేకి అర్హత ఉండాలంటున్నావు కదా,
జంజీని తీసుకొస్తా అంటున్నావు కదా, ఇటువంటి ముసలోళ్ళే జంజీ అని అడిగింది కదా. అవును అవును పటేల్ ఏమడిగిందంటే, పటేల్ నువ్వు జంజీ అంటున్నావు,